వ్యక్తులను వెంటనే కిషోర్ అన్నపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అనగా 16/4/2025 జరిగినటువంటి మా గౌరవ సభ్యులు మంతపురం కిషోర్పై జరిగినటువంటి దాడిని ముందుగా మా బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఏదైతే అసాంఘిక శక్తులు అతనిపై విచక్షణ రహితంగా కొట్టి హత్యా ప్రయత్నం చేసినారో వారిపైన ఎవరైతే అరాచక శక్తులు చేసినటువంటి దాడి, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులపైన అక్రమంగా దాడి చేసి కొట్టి హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి నిందితులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తూ, అలాగే ఈ యొక్క ధర్నా ఇక్కడనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. అట్లాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం బార్ అసోసియేషన్ అధ్యక్షులందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేసినారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున కూడా వారి పూర్తి సహకారం, పూర్తి మద్దతుతోటి ఎంటైర్ తెలంగాణ ఆల్ బార్ అసోసియేషన్స్ ఒకవేళ సరి అయినటువంటి చర్యలు ఇక్కడ స్థానికంగా చర్యలు చేపట్టకపోతే, అరెస్టు చేసి శిక్షించకపోతే వెంటనే మేము తదుపరి కార్యక్రమం చేపడతాం. దీని మీద ఎంత దూరమైనా ఎవరు దీని వెనకాల ఉన్నా వాళ్ళను అరెస్టు చేసేంత వరకు మా బార్ అసోసియేషన్ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క దాడులు జరగడానికి నిత్యం న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులను ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ముక్తఘట్టంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో ఒక న్యాయవాది మీద లేదా ఎవరి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించొద్దు. ఇది సామాన్యుని మీద జరిగినటువంటి దాడి. ఏదో న్యాయం మీద హక్కులు తెలిసినట్టు వాళ్ళం ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిలదీస్తాం. అయితే అంత మాత్రాన దాడి చేయడం, అక్రమంగా దాడి చేయడం అనేది తప్పు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి చర్యలను నిలువరించాలంటే అడ్వకేట్ పరిరక్షణ సెక్షన్ను 41 చట్టాన్ని ఇమ్మీడియట్గా ప్రవేశపెట్టాలని, దానిపై వెంటనే చర్య చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఇది నేనేమంటున్నా అంటే ఇంతటితో ఆగదు. ఇది ఆ అసాంఘిక శక్తుల పైన ఈ సూర్యాపేటలో జరిగినటువంటిది ఇక్కడతో ఆగదు. వాళ్ళ మీద సరి అయినటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించి పోలీసు వారు వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న కూడా ఈ అంశంలో ఏరియా హాస్పిటల్ దగ్గర నేను విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఏదైనా ఒక న్యాయవాది అనేవారు ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే సమయంలో అతను కోర్టుకు, అతను స్టేషన్కు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఈ పోలీస్ స్టేషన్లో కూడా జరిగే అక్రమాలకు, పోలీస్ చేసే మోసాలకు సరిగ్గా అతనికి న్యాయం చేయకపోవడం వల్ల అక్కడికి అడ్వకేట్ కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అడ్వకేట్ పోవడం వల్ల పోలీసులు కానీ అక్కడ న్యాయం జరిగే విషయంలో ఈ అడ్వకేట్ వాళ్ళ తరఫున కొట్లాడతాడు. ఆ కొట్లాడే క్రమాన్ని వ్యక్తిగతంగా తీసుకొని అతని మీద దాడి చేయడం అనేది, న్యాయవాది మీద దాడి చేయడం అనేది అన్యాయం, అక్రమం.